రాజేష్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. మన ఛానల్లో ట్రాక్టర్లు అయితే తీసుకొచ్చాను. శ్రీరామ్ ఫైనాన్స్ వేలం పాటలు అయితే ఉన్నాయి. ఈ ట్రాక్టర్లు ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ నేషనల్ హైవే NH44 నుంచి కొద్దిగా దగ్గరలో అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లొకేషన్ మరియు శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే లింక్ ఇస్తున్నాను. వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి, ఇంకా పూర్తిగా వివరాలు అయితే చెప్తారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్త ఎవరైనా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్న ఈ ట్రాక్టర్ వచ్చేసి మహీంద్రా 575 DI. ఈ ట్రాక్టర్ మోడల్ పరంగా చూసుకున్నట్లయితే 2013 మోడల్. RTA వచ్చేసి మహబూబ్ నగర్, డీజిల్ వేరియంట్. ఇది ట్యాక్స్ వచ్చేసి 2021 6 నెలలు అయితే ఎక్స్పైర్ అయిపోయింది. ట్రాక్టర్ అయితే ఈ విధంగా కండిషన్ ఈ విధంగా అయితే ఉంది. చూడండి, వీడియోలో చూపిస్తాను. వెనక టైర్లు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫ్రంట్ టైర్స్. ఇక్కడ వెహికల్ పై స్టిక్కర్ ఉన్న వెహికల్స్ మాత్రమే అమ్ముతారు. అంటే ఇట్లా వెహికల్ పై స్టిక్కర్ అతికించుంటారు కదా, అలాంటి వెహికల్స్ మాత్రమే అమ్ముతారు. మిగతా వెహికల్స్ని వాటికి టైం అయితే ఉంటుంది, 3 months అయితే టైం అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్న వెహికల్ వచ్చేసి మ్యాసీ ఫర్గుసన్ 5245. ఈ వెహికల్ మోడల్ పరంగా చూసుకున్నట్లయితే 2018 మోడల్. ఈ ట్రాక్టర్ వచ్చేసి 4 wheel. RC పరంగా చూసుకున్నట్లయితే ఫ్రెష్ RC అయితే ఉంది. ఫ్యూల్ పరంగా చూసుకున్నట్లయితే డీజిల్ వెహికల్. RTA పరంగా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్. ఈ కండిషన్ ఈ విధంగా అయితే ఉంది. బండి ఇవి వచ్చేసి వెనక టైర్లు, ఇవి వచ్చేసి ఫ్రంట్ టైర్లు. ఇక్కడ చూస్తున్న ట్రాక్టర్ వచ్చేసి మ్యాసీ ఫర్గుసన్ 241 DI. ఈ ట్రాక్టర్ మోడల్ పరంగా చూసుకున్నట్లయితే 2018 మోడల్. ఈ వెహికల్ టైర్ల పరంగా చూసుకున్నట్లయితే వెనక టైర్లు ఇంత పర్సెంటేజ్ అయితే ఉన్నాయి, ఫ్రంట్ టైర్లు ఈ విధంగా ఉన్నాయి. ఈ వెహికల్ RTA వచ్చేసి జోగులాంబ. RC చూసుకున్నట్లయితే ఒరిజినల్ RC అయితే ఉంది. ఈ ట్రాక్టర్ మొత్తం చూపిస్తాను, చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్న ఈ ట్రాక్టర్ వచ్చేసి స్వరాజ్ 843 XM. ఈ వెహికల్ మోడల్ పరంగా చూసుకున్నట్లయితే 2018 మోడల్. ఈ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్. ట్యాక్స్ పరంగా చూసుకున్నట్లయితే లైఫ్ టైం అయితే ఉంది. RC పరంగా చూసుకున్నట్లయితే ఒరిజినల్ RC అయితే ఉంది. RTA చూసుకున్నట్లయితే నాగర్ కర్నూల్. ఈ ట్రాక్టర్ ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మొత్తం చూపిస్తాను. ఇవి వచ్చేసి ఫ్రంట్ టైర్స్, ఇవి వచ్చేసి బ్యాక్ టైర్స్. ఈ విధంగా అయితే ఉంది. వెనక నుంచి చూసే ఈ విధంగా ఉంది. ఓకే, మనం నెక్స్ట్ ట్రాక్టర్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఫార్మర్ ట్రక్ 45. ఈ ట్రాక్టర్ మోడల్ పరంగా చూసుకున్నట్లయితే 2015 మోడల్. డీజిల్ పరంగా ఇది వచ్చేసి ఫ్యూల్ పరంగా చూసుకున్నట్లయితే డీజిల్ వేరియంట్. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే 2022 2 నెలల వరకు అయితే అయిపోయింది. RTA వచ్చేసి నాగర్ కర్నూల్. ఈ ట్రాక్టర్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఫ్రంట్ బ్యాక్ రెండు చూపిస్తాను, చూడండి. ఇది ఏదో మిషన్ అయితే ఉంది దీనికి. ఇక్కడ చూస్తున్న ఈ ట్రాక్టర్ వచ్చేసి మహీంద్రా 475. ఇక్కడ చూస్తున్న ఈ ట్రాక్టర్ వచ్చేసి మహీంద్రా 575 DI భూమిపుత్ర 2009 మోడల్. ఫ్యూల్ పరంగా చూసుకున్నట్లయితే డీజిల్ వేరియంట్. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే 2022 3 నెలల వరకు అయితే అయిపోయింది. RTA వచ్చేసి నాగర్ కర్నూల్. ట్రాక్టర్ పరంగా ఈ విధంగా ఉంది. ట్రాక్టర్ కండిషన్ అయితే ఈ వీడియోలో చూడండి. ఇది వచ్చేసి వెనక టైర్లు, వచ్చేసి ఫ్రంట్ టైర్స్. ఇక్కడ చూస్తున్న ఈ ట్రాక్టర్ వచ్చేసి మహీంద్రా 475 DI. వెహికల్ మోడల్ పరంగా చూసుకున్నట్లయితే 2013 మోడల్. RTA వచ్చేసి వనపర్తి. ఇవి వచ్చేసి వెనక టైర్లు. ఇక కండిషన్ ఈ విధంగా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫ్రంట్ టైర్స్. చూస్తున్న ఈ ట్రాక్టర్ వచ్చేసి స్వరాజ్ 843 XM. ఈ వెహికల్ మోడల్ పరంగా చూసుకున్నట్లయితే 2019. వెహికల్కి ట్యాక్స్ పరంగా చూసుకున్నట్లయితే 2022 9 నెలల వరకు అయితే ట్యాక్స్ అయితే ఉంది. ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వేరియంట్. RC వచ్చేసి ఒరిజినల్ RC అయితే ఉంది. RTA పరంగా చూసుకున్నట్లయితే రంగారెడ్డి. ఈ ట్రాక్టర్ కండిషన్ అయితే ఈ విధంగా ఉంది. ట్రాలీతో సహా ఇక్కడ తీసుకొచ్చారు.
ఇవి వచ్చేసి టైర్ల పరంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇవి వచ్చేసి ఫ్రంట్ టైర్లు. ట్రాక్టర్ ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూస్తున్న ఈ ట్రాక్టర్ వచ్చేసి స్వరాజ్ 843 XM. ఈ ట్రాక్టర్ మోడల్ పరంగా చూసుకున్నట్లయితే 2019 మోడల్. ఈ వెహికల్కి ట్యాక్స్ పరంగా చూసుకున్నట్లయితే 2022 9 నెలల వరకు ట్యాక్స్ అయితే ఉంది. ఫ్యూల్ పరంగా చూసుకున్నట్లయితే డీజిల్ వేరియంట్. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే 2022 8 నెలల వరకు ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఆర్సీ వచ్చేసి ఒరిజినల్. ఆర్టీఏ పరంగా చూసుకున్నట్లయితే రంగారెడ్డి. ఈ ట్రాక్టర్ ఈ విధంగా అయితే ఉంది. టైర్ కండిషన్ ఈ విధంగా అయితే ఉంది. ఇవి వచ్చేసి బ్యాక్ టైర్స్. ఇవి వచ్చేసి ఫ్రంట్ టైర్స్. ఇక్కడ చూస్తున్న ఈ ట్రాక్టర్ వచ్చేసి మహీంద్రా 475 DI భూమిపుత్ర. ఈ వెహికల్ మోడల్ పరంగా చూసుకున్నట్లయితే 2016 మోడల్. ట్యాక్స్ ఎక్స్పైర్ 2016లో అయితే ట్యాక్స్ అయితే అయిపోయింది. ఫ్యూల్ పరంగా చూసుకున్నట్లయితే డీజిల్. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే 2022 9 నెలల వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఆర్సీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రెష్ ఆర్సీ. ఆర్టీఏ పరంగా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్. ట్రాక్టర్ అయితే ఈ విధంగా ఉంది. ఇవి వచ్చేసి బ్యాక్ టైర్స్. ఇవి వచ్చేసి ఫ్రంట్ టైర్స్. ఇక్కడ చూస్తున్న ఈ వెహికల్ వచ్చేసి జాండీర్ 5042. ఈ వెహికల్ మోడల్ పరంగా చూసుకున్నట్లయితే 2018 మోడల్. ఆర్టీఏ వచ్చేసి మంచిర్యాల్. ఆర్సీ వచ్చేసి ఒరిజినల్ అయితే ఉంది. ట్రాక్టర్ కండిషన్ అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్ టైర్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫ్రంట్ టైర్స్. ట్రాక్టర్ మొత్తం చుట్టుపక్కల మొత్తం చూపిస్తాను. ట్రాక్టర్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా ట్రాక్టర్ అయితే ఉన్నాయి. ఇక్కడ వేలం పాటలు అయితే పాడవచ్చు మనం. ఈ ట్రాక్టర్ మహీంద్రా 575 DI. ఈ ట్రాక్టర్ మోడల్ పరంగా చూసుకున్నట్లయితే 2018 మోడల్. ఆర్టీఏ పరంగా చూసుకున్నట్లయితే నాగర్ కర్నూల్. ఆర్సీ వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ అయితే ఉంది. ఫ్యూల్ పరంగా చూసుకుంటే డీజిల్ వేరియంట్. ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి ఫ్రంట్ టైర్స్. ఇవి వచ్చేసి బ్యాక్ టైర్స్. ఇక్కడ చూస్తున్న ఈ ట్రాక్టర్ వచ్చేసి జాండీర్ 5042. ఈ వెహికల్ మోడల్ పరంగా చూసుకున్నట్లయితే 2017 మోడల్. ఆర్టీఏ వచ్చేసి మహబూబ్ నగర్. ఆర్సీ వచ్చేసి ఫ్రెష్ ఆర్సీ అయితే ఉంది. ఫ్యూల్ పరంగా చూసుకున్నట్లయితే డీజిల్ వేరియంట్. ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాక్టర్ వచ్చేసి బ్యాక్ టైర్స్. ఇవి వచ్చేసి ఫ్రంట్ టైర్స్. ఇక్కడ చూస్తున్న ఈ ట్రాక్టర్ వచ్చేసి ఫార్మా ట్రాక్ 45. ఇవి ట్రాక్టర్ మోడల్ పరంగా చూసుకున్నట్లయితే 2011 మోడల్. ఆర్టీఏ చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్. ఆర్సీ వచ్చేసి ఫ్రెష్ ఆర్సీ అయితే ఉంది. ఫ్యూల్ పరంగా చూసుకున్నట్లయితే డీజిల్. ట్రాక్టర్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే, బ్యాక్ టైర్స్ వచ్చేసి ఈ కండిషన్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫ్రంట్ టైర్స్. ట్రాక్టర్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఎవరికైనా నచ్చితే టైటిల్లో ఈ ఫైనాన్స్ ఆఫీసర్ నెంబర్ అయితే ఇస్తాను, మెన్షన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక్కోవచ్చు. వాళ్ళు పూర్తిగా వివరాలు కనుక్కున్న తర్వాతనే కొనండి. ఇక్కడ ఉన్న లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. ఇక్కడ చూస్తున్న ఈ ట్రాక్టర్ వచ్చేసి పవర్ ట్రాక్ 2020 మోడల్. ఆర్సీ పరంగా చూసుకున్నట్లయితే ఒరిజినల్ ఆర్సీ అయితే ఉంది. ఆర్టీ వచ్చేసి ఖమ్మం. ట్యాక్స్ పరంగా చూసుకున్నట్లయితే లైఫ్ టైం వెహికల్. ఈ ట్రాక్టర్ అయితే నీట్గా అయితే ఉంది. వచ్చేసి బ్యాక్ టైర్స్. వచ్చేసి ఫ్రంట్ టైర్స్. ఇక్కడ చూస్తున్న ఈ ట్రాక్టర్ వచ్చేసి జాండీర్ 5042 2018 మోడల్. ఫ్యూల్ పరంగా చూసుకుంటే డీజిల్ వేరియంట్. ఆర్టీఏ వచ్చేసి మహబూబ్ మంచిర్యాల్. ఆర్సీ పరంగా చూసుకుంటే ఒరిజినల్ ఆర్సీ అయితే ఉంది. ఆర్టీఏ వచ్చేసి మంచిర్యాల్. ఈ ట్రాక్టర్ వెనక టైర్లు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇవి వచ్చేసి ముందు టైర్లు. ఈ ట్రాక్టర్ అయితే ఈ విధంగా ఉంది. ఓన్లీ ఇక్కడ స్టిక్కర్ అంటే ఇలా వెహికల్కి స్టిక్కర్ ఎక్కడైతే అతికించారో ఈ స్టిక్కర్ ఉన్న వెహికల్స్ మాత్రమే అమ్మకానికి తీసుకొస్తారు. మిగతా స్టిక్కర్ లేని వెహికల్ వాటికి టైం అయితే ఇస్తారు. అలాంటి వెహికల్ అప్పుడే రావు అమ్మడానికి, కొద్దిగా టైం అయితే తీసుకుంటారు. ఇక్కడ చూస్తున్న ఈ ట్రాక్టర్ వచ్చేసి జాండీర్ 5045 2015 మోడల్.
ఆర్టీఏ పరంగా చూసుకున్నట్లయితే వనపర్తి. ఆర్సీ పరంగా చూసుకున్నట్లయితే ఒరిజినల్ ఆర్సీ అయితే ఉంది. ట్యాక్స్ పరంగా చూసుకున్నట్లయితే లైఫ్ టైం అయితే ఉంది 5045. ఈ ట్రాక్టర్ ఈ విధంగా అయితే ఉంది మోడల్. ఇక్కడ చూస్తున్న వెహికల్ వచ్చేసి మహీంద్రా 575 DI. ఈ వెహికల్ మోడల్ పరంగా చూసుకున్నట్లయితే 2010 మోడల్. ఫ్యూల్ పరంగా చూసుకున్నట్లయితే డీజిల్ వేరియంట్. ఆర్టీఏ వచ్చేసి మహబూబ్ నగర్. ఈ ట్రాక్టర్ కండిషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇవి వచ్చేసి ఫ్రంట్ టైర్స్, ఇవి వచ్చేసి బ్యాక్ టైర్స్. ఇక్కడ చూస్తున్న ట్రాక్టర్ వచ్చేసి జాన్ డీర్ 5055. ఈ వెహికల్ మోడల్ పరంగా చూసుకున్నట్లయితే 2014 మోడల్. ట్యాక్స్ ఎక్స్పైర్ అయిపోయి 2029లో అయిపోయింది. 2020 9వ నెలలో అయితే ట్యాక్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. ఫ్యూల్ పరంగా చూసుకుంటే డీజిల్ వేరియంట్. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే 2022 3వ నెల వరకు అయితే అయిపోయింది. ఆర్టీఓ వచ్చేసి రంగారెడ్డి. ఇది వచ్చేసి డోజర్ వే ట్రాక్టర్ ఇది.